పొల్లగాడు పటాసే ముట్టుకుంటే మటాష్ ఇచ్చుకుంటా బతాస్. నమస్కారం కృష్ణ చైతన్య గారు, నా పేరు రమ్యశ్రీ. నమస్కారం ప్రిల్లి గారు, నా పేరు యోధ. నా పేరు చెప్పు ఒకసారి. పృథుల. పళ్ళ ప్రాబ్లం, నా ఇయర్ ప్రాబ్లం అర్థం కావట్లేదు. మేమిప్పుడు చేసేది మీరు అలా ఉండరు, మీరే చూడండి ఎలా ఉంటుందో. అబ్బా ఏం చేస్తున్నారు? పెళ్లి కాక ముందు నేను పాటలు బాగా పాడేవాడిని కదా. అవును పాడేవాళ్ళు. మరి పెళ్ళిన తర్వాత నా వాయిస్ ఎలా ఉందా అని చెక్ చేసుకుంటున్నాను. మరి చెక్ చేసుకోండి. మరి గాడిదలా గడిచి నన్నెందుకు లేపారు? గాడిదంటే గాడిద, నేను కోలా కూసాను కదా. కోలాగా? కావాలంటే మళ్ళీ ఒకసారి విను. అలాగే. వాళ్ళే అచ్చారండి, అచ్చం గాడిదలా. మళ్ళీ గాడిదంటావేంటి? నేను కోలా గడిచాను కదా. అంటే నాకు గాడిదంటే ఇష్టం అండి. అంటే ప్రేమతో పిలిచావన్నమాట అని అనుకోండి. సరేలే గాని టిఫిన్ ఏం చేసావు? వడ చేశాను, ఇడ్లీ చేశాను, ఉప్మా చేశాను, దోశ చేశాను, పూరి చేశాను. ఇన్ని చేసావా? వంట కదా. తెస్గా మళ్ళీ ఎందుకు మృదులా, మనల్ని పటాసెట్ వాళ్ళు గెస్ట్లుగా పిలిచారే. గెస్ట్లుగా? వాళ్ళకి వచ్చింది పొయ్యాకాలం. కీరవాణి, పిలవక మనల్ని పటాస్ కి పిలిచారు కదా. అవును. అక్కడే నాకు కొంచెం ప్రేమగా ఉన్నట్టు నటిద్దాం. రోజు చేసే పని అదేగా. మరి అక్కడ పటాస్ వాళ్ళు నాకు ఇష్టమైన కలర్ ఏంటి అని అడిగితే నువ్వేమని చెప్తావు మృదులా? అదేం చెప్తాను. కాదు, నాకు ఇష్టమైన కలర్ బ్లాక్. అవునులేండి, మీతో నాకు పెళ్ళైన దగ్గర నుంచి నా లైఫ్ కూడా బ్లాక్ డైలాగ్ మారిపోయింది. సరేలే గాని పటాస్ వారు నాకు నీలో ఇష్టమైంది ఏంటి అని అడిగితే ఏమని చెప్తావు? ఏమని చెప్పాలి? ఏదో ఒకటి చెప్పవే. అక్కడ ఏం లేదు కదా చెప్పడానికి. ఏంటి రండి షాపింగ్కి వెళ్దాం. షాపింగ్ కా? నేను రాను. ప్లీజ్ అండి, నాకు షాపింగ్ అంటే చిరాకు అని నీకు తెలుసు కదా. నువ్వే వెళ్ళు, నేను రాను. ప్లీజ్ రండి. నేను రాను. అబ్బా నేను అన్నది షాపింగ్ లో కాదు, మరి ఫ్లాష్ బ్యాక్ లోకి. నాకేం భయం, నేను వస్తాను. పదండి. ఫ్లాష్ బ్యాక్ 1947 నవంబర్ 19th ఒక రోజు. ఎక్కడికి వెళ్తున్నావు మృదులా? షాపింగ్కి వెళ్తున్నానండి. పద, నేను వస్తాను. మీకు సాంగ్ రికార్డింగ్లు అవి ఇవి ఉంటాయి కదండి. చిత్తు, నీకంటే అవి నాకు ఎక్కువ కాదు. అయితే మీకు ఇష్టమైంది నాకు ఇష్టం, మీకు ఇష్టమైన షాపింగ్ నాకు ఇష్టం లేదు. నీకు షాపింగ్ అంటే ఇష్టం కదా మృదులా, నాకు కూడా ఈ రోజు నుంచి షాపింగ్ అంటే ఇష్టం మృదులా, ఇష్టం. వద్దండి, ఈ రోజు నేను రాను. వెళ్దాం పదా. వద్దండి. నేను వెళ్దాం అండి షాపింగ్ కి కాదే, ప్రెజెంట్ కి వెళ్దాం పదా. పదండి. ఇప్పుడు ప్రెజెంట్ చూసారా అండి మన ఫ్లాష్ బ్యాక్? బాగా చూసానులే గాని అసలు అప్పుడు ఆ కలర్ పాయింట్ ఎలా కొనుక్కుని నాకు ఇంకా అర్థం కావట్లేదే. ఏం లేదు, మా పుట్టిన వాళ్ళు నాకు చీర పెట్టారు, అది నాకు నచ్చలేదు. మీకు ప్యాంట్ లా కుట్టించి నేను గిఫ్ట్ ఇచ్చాను అంతే. అయినా మీరు మార్పు వచ్చింది. నాలో ఏం మార్పు వచ్చింది? పెళ్లి కాకముందేమో నేను ఒక్కదాన్ని షాపింగ్కి వెళ్తే నేను వస్తాను అనేవాళ్ళు. అదే ఇప్పుడు పెళ్ళైన తర్వాత నేను షాపింగ్కి వస్తే చేస్తాను. ఎవరే మారింది? నువ్వా మారింది? నేనా మారింది? పెళ్లి కాకముందు నీ పేరంటే మిస్ మృదుల, మరి పెళ్ళైన తర్వాత నీ పేరంటే మిస్సెస్ మృదుల. పెళ్లి కాకముందు నా పేరంటే
పెళ్ళైన తర్వాత నా పేరేంటే మిస్టర్ కృష్ణ చైతన్య. ఇప్పుడు చెప్పవే ఎవరే మారింది? నువ్వు మిస్సెస్ అయ్యావు. నేను మిస్టర్ని మిస్టర్ లాగే ఉన్నాను. పెళ్లి కాకముందండి ఇంత మాట మాట్లాడితే చాలు పాటలా ఉంది అని అనేదండి. పెళ్ళైన తర్వాత అర్థమైంది చిన్న పాట పాడినా చిట్టి పాటలాగా ఉంది అని అంటుందండి. ఇది ఏమండి చిట్టి పాట గురించి మాట్లాడకండి. చిట్టి పాట పాడితే కనీసం డబ్బులేనా వస్తాయి. అదే మీరు పాట పాడితే పక్కింటి వాళ్ళతో గొడవలు వస్తాయి. ఇప్పుడు ఒకసారి ఇద్దరు కలిసి కీరవాణి వీళ్ళు నిజంగానే మాకు ఫ్యూచర్ చూపించారేమో అనిపించింది నాకు. నిజం చెప్పండి ఎలా అనిపించింది? చాలా చాలా బాగుంది. కొన్ని బాగా కనెక్ట్ అయ్యారు కదా. షాపింగ్ బాగా కనెక్ట్ అయ్యాను నేను. ముందు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు బాగుంది ఇదేంటి రాగము ఇదేంటి తాళం అడిగేదాన్ని. ఇప్పుడు కొంచెం మెల్లగా చేసుకో, ఒక అసహ్యంగా ఉంటుంది పక్కన వాళ్ళు వింటే. నిజంగానే అంటాను సార్ నేను. ఇద్దరు కలిసి ఇట్లా ఊపుకుంటే కిందకి వెళ్ళారు. అదే ఆ స్టెప్ స్టార్ట్.